దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన ఎంతమంది వింటున్నారండి? మీరు అందరి కోసం మార్నింగ్ 5 to 6 ఈ దినం దేవుని వాగ్దానం, ఈవినింగ్ లైవ్. బలం పరచబడి క్రీస్తులో బలం పొందటానికి కొన్నిసార్లు దేవుడే లేకపోతే మనం బ్రతకలేము. కొన్నిసార్లు కాదు, ప్రతి క్షణం దేవుడు లేకుండా ఈ మానవుడు ఈ భూమి మీద దేవుని పిల్లలకి ఎంతో బలము, ఆయన రక్షణ శృంగంగా, ఆశ్రయ దుర్గంగా కీర్తనకారుడు అంటాడు. ఈరోజు మీరు ఏ కష్టకాలంలో ఉన్నా, ఏ దుఃఖ సమయాల్లో ఉన్నా, ఏ బాధల గుండా వెళ్తున్నా, ఏ గాయాల గుండా ఉన్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని పట్ల కృపని చూపుతున్నాడు. తల్లి తండ్రి మరిచిన నిన్ను మరువని దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు. యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. యేసుని నమ్మితే పాపక్షమాపణ, పరలోకం. ఈరోజు మీరందరూ ఎదురు చూస్తున్న ఓ చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం 2వ మాట. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. దేవుడు దరిద్రులకు కలిగే శ్రమ, ఎవరికండి? దరిద్రులకి కలిగే శ్రమలో గాలి వాన కొట్టినప్పుడట ఆశ్రయం కదండి. గాలి వానలో మాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు అంటారు చూసారా? దరిద్రునికి కలిగిన శ్రమలో గాలి వాన కొడుతున్నప్పుడు వారికి ఏంకంటే ప్రొటెక్షన్, వారికి ధైర్యము, బలము దేవుడే. తగలకుండా కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు. అంటే నీ జీవితంలో కష్టంలో, దుఃఖంలో, తుఫానుల్లో అన్నిటిలో నేను ఆశ్రయంగా ఉంటాను. వింటున్నారా? నీకు కలిగే కష్ట దుఃఖ పోరాట, కష్టము, దుఃఖము, పోరాటములో నేను నీకు ఆశ్రయముగా ఉందును. ఈరోజు వాగ్దానం వింటున్నారా? ధైర్యంగా ఉండండి, దేవుడు మీకున్నాడు. మన మీద కలిగేవి అది ఆయన మనకి ఆశ్రయం, ఆయనే మనకు దుర్గం, ఆయనే మనకు బలం. కాబట్టి దేవుని మీద ఆధారపడండి. ఎట్టు చూడకండి, మనుషులు మనుషులే. దేవుని తట్టు చూస్తే దేవుడే బలం ఇస్తాడు. కాబట్టి అందరూ మీరు దేవుని తట్టు చూడాలి, ప్రార్థనలలో గడపాలి, ప్రభు మీద అనుకోవాలి. అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో, రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసు, పాపక్షమాపణ దయచేయండి అయ్యా. ఎవరైతే కష్టంలో, దుఃఖంలో, పోరాటాల్లో, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, కోర్టు కేసుల్లో, భూ సంబంధమైన తగాదాలు వారికి ఆశ్రయముగా ఉండి విడిపించాయ్యా. వారి కట్టని తెంచి అద్భుతం చేయ ప్రభు. అప్పుల భారం, ఆర్థిక భారం, ఉద్యోగులేమ నుంచి విడుదల. వారి డబ్బు ఎవరు తీసుకున్నా చిక్కుబడిన డబ్బు రావాలి. మధ్యలో మధ్యవర్తులుగా ఉన్న వారికి న్యాయం జరగాల. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ కాపాడండి. ఆ దేశ ప్రజల్ని రక్షించండి. వారికి అవసరం ఉందో మీరు తీర్చండి అయ్యా. స్తోత్రం. భారతదేశాన్ని రక్షించి మా ప్రజలందరికీ క్షేమం దయచేయండి ఆయన. సేవకులు, సేవకురాళ్ళు, వారి పిల్లలు, సంఘాలు భద్రపరచబడినట్లుగా సహాయం చేయండి అయ్యా. ఈరోజు ఎంతమంది గర్భం లేదని ఏడుస్తున్నారు, గర్భఫలం దయచేయండి. ఎంతమంది నా తండ్రి రోగములతో ఉన్నారు, యేసు పొందిన గాయముల చేత స్వస్థత దయచేయండి. ఎంతమంది కృంగిన వారు ఉన్నారో లేవనెత్తండి. ఎంతమంది దిగజారిపోయిన స్థితిలో ఆత్మీయంగా పడిపోయినారో లేవనెత్తండి. ప్రతి వారికి మీరు తోడుగుండండి. ఈరోజు మ్యారేజ్ డే, వారి దాంపత్య జీవితం దీవించి వారిని వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను. బర్త్డే బిడ్డలను దీవించి వారికి ఆశీర్వదించిన ఆయన సహాయం చేయండి. ఈ కల్వరి పరిచయని మీరు ఎత్తి పట్టుకో ప్రభా. దీవించిన ఆయన ఆశీర్వదించు, అభివృద్ధి పరచు, సమృద్ధితో నింపి నీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ముఖ్యంగా ఈ దుర్దినాల్లో ప్రార్థనలో ఉండాలి. కంటిన్యూ ప్రేయర్స్ అవుతున్నాయి. 7 Fridays కూడా మార్నింగ్ ఈవినింగ్. అంతేకాక 14, 15, 16 కల్వరి ప్రామిస్ ల్యాండ్లో హైదరాబాద్, సికింద్రాబాద్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర, హయత్ నగర్ దగ్గర 3 దినాలు ఉజ్జీవ కూడికలు. మీరు మీ కుటుంబాలతో రండి. 3 రోజులు ఇక్కడ ఉండొచ్చు, గడపచ్చు, పాలు పొంది వెళ్ళొచ్చు. ఎగ్జామ్స్ రాసే బిడ్డలు ధైర్యంగా ఉండి 10th ఇంటర్మీడియట్, డిగ్రీ గ్రూప్స్ ఏదైనా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. రెండవదిగా 22వ తారీఖు శనివారం, మరి మీ అందరికీ సికింద్రాబాద్ ఏప్రిల్లో ఆ ఫుట్బాల్ గ్రౌండ్లో
అద్భుతమైన ఉజ్జీవ సభ 22 శనివారం సాయంత్రం 5 గంటలకి. సిటీ రివైవల్. మీరు కుటుంబాలుగా మీరందరూ కూడా పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.